స్టూడెంట్స్ ఏ విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటే ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ ఎగ్జామ్స్ని హ్యాపీ ఎగ్జామ్స్ చేసుకోవచ్చు. మీకు ప్రజెంట్ ఎన్ని డేస్ ఎగ్జామ్స్ వరకు ఉన్నాయో ఆ డేని ఒకసారి కాల్కులేట్ చేసుకొని దీనికి ఒక ప్లాన్ చేసుకోండి. అంటే మీకు ఏ టాపిక్స్ ఉన్నాయి, అలాగే ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ లో ఏ టాపిక్స్ మీద మీకు హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి అన్నది జోన్స్ గా డివైడ్ చేసుకోండి. ఓకే, ఎక్కువగా క్వశ్చన్స్ అంటే ఇటు లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా వచ్చే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ అని, అండ్ మీడియం లెవెల్లో ఏవైతే వస్తూ ఉంటాయో దాన్ని బి అని, అండ్ తక్కువగా క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ని సి అని కేటగరైజ్ చేసుకొని ఈ ఏ అనే కేటగరైజేషన్ లో ఏవైతే ఉన్నాయో దానికోసం మీ తాలూకా టైం అన్నది ఎక్కువగా స్పెండ్ చేస్తూ అందులో మీకు ఒకవేళ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి, అలా చేయాలన్నది ఎయిదర్ మీరు ఆలోచించో లేకపోతే మీ టీచర్స్ తాలూకు హెల్ప్ తీసుకోనో ఆర్ పేరెంట్స్ తాలూకు హెల్ప్ తీసుకోనో అవి ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి.